హాయ్ గైస్, హలో, వెల్కమ్ టు అక్షిత్ కుమార్ ఫర్ యూ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక వ్లాగ్ తీసిన. ఇప్పుడు నేను హెచ్ఓడిలో పీజీ హాస్టల్లో ఉంటున్నా. మా హాస్టల్ వ్లాగ్ వేద్దాం అనుకున్నా, తీసిన. ఈ వ్లాగ్ చూసి అందరూ ఒకసారి ఎట్లుందో ఒకసారి కామెంట్ చేస్తారు. గచ్చిబౌలి టు మియాపూర్ రోడ్ ఇది. గచ్చిబౌలి సిగ్నల్ దాటినాక ఫస్ట్ యూటర్న్ కాడ ఉంటుంది. మళ్ళా ఇక్కడనే ఒక గప్చుప్ బండి ఉంటుంది, పానీపూరి బండి. ఇదే పానీపూరి బండి పక్క పొంటి సందు ఉంటుంది. ఇక్కడ పైన ఒకటి ఫిట్నెస్ ఫ్యూయల్ అని ఒక జిమ్ కూడా ఉంటుంది, మస్తు ఉంటుంది జిమ్లో. మొన్న రీసెంట్గా పోయినా అట్లా వట్టిగా చూడడానికి. ఇదే సందులోకి వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ పోవాలి. ఇదే పానీపూరి, వెనక పానీపూరి బండి ఉంది, ఇదే సంది. ఇవన్నీ పీజీ హాస్టల్. ఇక్కడ కోలివెన్లో కూడా ఉండొచ్చు. కోలివెన్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, కోలివెన్ అంటే ఏం లేదు, ఎట్లా అంటే ఒక అమ్మాయి ఉన్న ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఉంటారు అట్లా అన్నట్టు. కోలివెన్ అంటే ఇద్దరు కలిసి లివెన్లు ఉన్నదాన్ని కోలివెన్ అంటారు. ఇంకా మా హాస్టల్లో కూడా ఉండొచ్చు కోలివెన్లో. ఇలా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటాయి, వేరే లెవెల్. మా బిల్డింగ్ మొత్తం 5 ఫ్లోర్లు ఉంటాయి. ఇదే మా హాస్టల్, సర్వానా మెన్స్ పీజీ హాస్టల్, 2, 3, 4 షేరింగ్. ఇక్కడ మెట్లు ఉంటాయి, మళ్ళా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ 2 వాషింగ్ మిషన్లు ఉంటాయి, ఇంకా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది బండ్లు ఉన్న వాళ్ళకి. ఇది డైనింగ్ హాల్లో టీవీ ఉంటుంది, మనం తినుకుంటే టీవీ కూడా చూడవచ్చు, ఫ్యాన్స్ ఉంటాయి. ఇది కీస్ బోర్డు, మనం ఎటైనా బయటకైనా పొద్దుగాల కాలేజ్కి అయినా ఎదురైనా కానీ ఇక్కడ కీ పెట్టుకోవాలి. మన రూమ్మేట్స్ ఎటైనా పోయి అత్తయ్య అట్లా తీసుకుంటారు. ఇంకా ఫస్ట్ అయితే మా రూమ్కి పోదాం. హాస్టల్లో మా రూమ్కి పోదాం, ఎట్లా చూద్దాం. అది ఫ్లోర్లో కిందికి రావాలి. 2, 1. ఎస్, ఇట్స్ కేమ్. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా, ఫస్ట్ ఫ్లోర్ పోయాం మనం. ఫస్ట్ లెట్స్ గో. ఇక్కడ నుంచి వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఇక్కడ పక్క పొంటే గుడి ఉంటుంది ఒకటి, పెద్దమ్మ గుడి, మంచిగా ఉంటుంది. మొన్న రీసెంట్గా వచ్చిన కొత్తలా గుడికి వచ్చిన. ఇంకా వాటర్ ఉంటాయి ఇక్కడ, కూల్ వాటర్, హాట్ వాటర్, అన్ని వాటర్ వస్తాయి, నార్మల్ వాటర్. వైఫై, ఫ్లోర్కు 2 వైఫైలు ఉంటాయి. ఇవరకు అక్కడ ఫస్ట్ వైఫై అది. ఇంకా ఇక్కడ సెకండ్ వైఫై ఉంటాయి. నేను ఎక్కువ ఈ వైఫై వాడతా, సెకండ్ వైఫై, ఎందుకంటే మా రూమ్కి దగ్గర ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఈ వైఫై వాడతా. నేను ఉండేది 106లా, ఇదే మా రూమ్. కీ పెట్టాలి. మా వాళ్ళందరూ గణపతి పండుగకి ఇంటికి వెళ్ళరు, వాళ్ళ ఇంటికి వాళ్ళు, మా రూమ్మేట్స్. ఇదే మా రూమ్, ఫుల్ నీట్గా ఉంటుంది. నా ప్లేట్ ఎల్లో కలర్. ఇవే మా బెడ్లు. అది థర్డ్ నా బెడ్, స్పీకర్ ఉన్నది. ఇది నా బీరువా, మంచిగా ఉంటుంది మా రూమ్. లైటింగ్ అక్కడ నుంచి వ్యూ కూడా మంచిగా ఉంటుంది. ఇక అక్కడ ఎవరైనా మనం రోడ్ నుంచి వచ్చినాక ఆ రోడ్ కాడికి కనబడుతుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి. అన్ని బిల్డింగ్స్,
పైన సూర్యుడు మంచిగా లైటింగ్ కూడా ఇటు పడుతుంది మంచిగా మొత్తం అయితే. ఇక్కడ పక్క పంటకు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అంత నైట్ కొంచెం సౌండ్ వస్తుంది కానీ ఏం కాదు, మంచిగానే ఉంటుంది అంతా. ఇంకా బాత్రూమ్ చూపిస్తారు మీకు. ఇంకా నెక్స్ట్ ఇది మా రూము చూడండి ఫ్రెండ్స్. బాత్రూమ్ కూడా మంచిగా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అది గీజర్ ఎప్పుడు 24 hours హాట్ వాటర్ వస్తాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయచ్చు మంచిగా. అది మన షవరు. అక్కడ ఒక సింక్ ఉంటుంది. ఇంగ్లీష్ టైప్ బాత్రూమ్లే, మన ఇండియన్ టైప్ ఉండేవి. ఫస్ట్ చెప్తున్నా. ఇక మనం డోర్ క్లోజ్ చేసి లాక్ వేసేసి పైకి వెళ్ళిపోదాం. పైన యుద్ధం ఎట్లుంటుంది ఇంకా తని. ఇది అమ్మ అలా 5th floorకి రేవలు కిందకి వస్తాను. ఎవరైరి బ్రో జల్దీ. ఓకే ఇట్స్ కమింగ్. VGR height buildings. మొత్తం 5 ఫ్లోర్లకి లిఫ్ట్ అవైలబుల్ ఉంటుంది. 5th floor వచ్చినాం. 5th floorకి అయినాక మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మనం 5th floor అంటే మొత్తం టాప్ పైకి నడుచుకుంటూ పోవాలి ఎట్లా ఎగిలి. ఎందుకంటే పై రాక లిఫ్ట్ అవైలబుల్ లేదు. ఓన్లీ 5th లాస్ట్. ఎందుకంటే 5th దాకానే ఉంటారు అందరూ. ఫ్లోర్ కర్లా సీసీ కెమెరాలు ఉంటాయి. మళ్ళీ ప్రతి ఫ్లోర్కి 2 వైఫైలు ఉంటాయి. ఫ్రీ వైఫై మొత్తం 5G ఇంటర్నెట్. సీసీ కెమెరా చూపిస్తా పట్టురి. ఎవరిద్దాం. ఇక వాటర్ కూడా ఉంటాయి. కూల్ వాటర్ ఇట్లా ప్రతి ఫ్లోర్కి ఉంటాయి. సీసీ కెమెరా కూడా ఇట్లా వెళ్ళి నడుచుకుంటూ పోవాలి. ఇంటి నుంచి కూడా అద్దాలకి వెళ్ళి వ్యూ కిందికి బలా కనబడుతుంది. పైకి లెట్స్ గో. అది రామ్కి టవర్స్. బిల్డింగ్స్ అన్నీ సేమ్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. అందులో రేట్లు కూడా మంచిగానే ఉంటాయి. ఇక్కడ పక్క పండి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇండ్లు ఇవి చిన్న రేట్ల చేతికి వేసి ఆ ట్రైన్లలో ఉండేటట్టు ఏం అట్లనే ఉంటాయి. బిల్డింగ్స్ అక్కడ కనబడేది అద్దాలని మొత్తం. అది ఉండే ఏఐజీ హాస్పిటల్. అది ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాం. కింద వాషింగ్ మిషన్లో బట్టలు వండుకొని వచ్చినాక ఇక్కడ పైన ఆరేసుకోవాలి. ఇవన్నీ బిల్డింగ్స్. గచ్చిబౌలి ఏరియా. గచ్చిబౌలి మియాపూర్ రోడ్. అది ఏఐజీ హాస్పిటల్. అది చక్కగా కనబడుతుంది కదా, అది అద్దాలది. ఈ కన్స్ట్రక్షన్ కూడా ఏఐజీ హాస్పిటల్లో ఏమో జరుగుతుందట. నాకు కూడా కన్ఫర్మ్ తెలియదు. ఇంకా పక్కకుంటే సమాధులు కూడా ఉంటాయి. భయపడకు, ఏం కాదు, అంత లైటు. బిల్డింగ్స్ అయితే మస్తు కనబడుతుంది. వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ బెడ్స్ కూడా ఉంటాయి. మన యోగా బీగా చేసుకున్నా కానీ బంగ్లాదేశ్కి వచ్చి ఇక్కడ మీదికి వచ్చి చేసుకోవచ్చు. ఇవ్వరకు వచ్చిన రోడ్డు కనబడుతుంది. మొత్తం వర్షం కొడితే ఇక్కడ పక్క పండి బురద అవుతుంది. అంటే మన బిల్డింగ్ వెనక సైడ్ బిల్డింగ్స్. రామ్కి టవర్స్ మస్తు ఉంటుంది. ఈవినింగ్ అయితే బంగ్లాదేశ్కి వచ్చి అటు ఇటు చూసుకుంటుంటే మాత్రం మస్తు టైం పాస్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.